హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సంక్రాంతి పండగ అయితే అయిపోయింది. అందరం పనిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇంకా పండగ జోరు అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా మన చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ మూవీ ఇంకా జోరు తగ్గడమే లేదు. ఇంకా కలెక్షన్స్తో ముందుకు వెళ్తూనే ఉంది. చెప్పాలంటే ఒక కలెక్షన్ సునామీ జరుగుతుంది. ఆ మూవీయే కాదు, ఆ మూవీతో పాటు ఇంకా 2 మూవీస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓవరాల్‌గా అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ మంచి కలెక్షన్స్ అయితే తెచ్చాయి. మొత్తానికైతే ఈ సంక్రాంతి, ఈ 2026 సంక్రాంతి మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హిట్, ఒక మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చాయి. మాట్లాడుకుందాము. ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు, సో ఇంకా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా లేవా అది కూడా మాట్లాడుకుందాం ఒక్కొక్క మూవీ గురించి. సో సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నా పేరు భాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా లేట్ చేసేదేం లేదు. మాట్లాడుకుందాం అన్ని మూవీస్ గురించి ఎక్కడ మన భాను టాక్స్లో. ముందుగా వచ్చేసి రాజాసాబ్. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అండ్ అంత మనకు తెలిసిందే, కొంచెం మిక్స్డ్ టాక్తో మూవీ కొంచెం అటు ఇటుగా పర్ఫామ్ చేస్తుంది. బట్ కంపేర్ చేస్తే కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, బట్ ఓవరాల్గా డ్యామేజ్ అయితే కొంచెంగా అయితే కవర్ అయ్యింది అని అనుకోవచ్చు. మూవీ కలెక్షన్స్ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అయితే 264+ క్రోర్స్కి అయితే చెప్తున్నారు. అండ్ షేర్ కనుక చూసుకున్నట్లయితే కలెక్షన్స్ వచ్చేసి 150+ క్రోర్స్ అయితే షేర్ వచ్చింది ఈ మూవీకి అనిపిస్తుంది. ఇంచుమించుగా ఇంకొక 70 to 75 క్రోర్స్ వరకు రావాల్సి ఉంది హిట్ అవ్వడానికి. కొంచెం రాజాసాబ్ మూవీ కొంచెం మిక్స్డ్ టాక్ వల్ల కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గాయి. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది మూవీకి. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో మేబీ మూవీ కలెక్షన్స్ కొంచెం రాకపోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే వీకెండ్ కాబట్టి మళ్ళీ స్క్రీన్స్ అయితే తగ్గుతున్నాయి. బట్ ఉన్న స్క్రీన్స్లో ఒకవేళ కనుక ఆడియన్స్ కనుక వెళ్తే డెఫినెట్గా కొంచెమైనా కలెక్షన్స్ వస్తే అట్లీస్ట్ నష్టం అనేది కొంచెం తక్కువలో జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటికైతే చాలా కలెక్షన్స్ అయితే రావాలి. ఇంకా అది చూడాలి ఎలా ఉంటుందో అన్నది. ఈ 2 days సాటర్డే సండే కనుక మంచి పర్ఫామ్ చేస్తే. అండ్ తర్వాత వచ్చేసి మన శంకర వరప్రసాద్. ఈ మూవీ ఈ మూవీ నేను లాస్ట్లో మాట్లాడతాను. దీనికన్నా ముందు భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ కూడా బాగానే మంచి ఒక పాజిటివ్ టాక్తో స్టార్ట్ అయింది. అసలు ఎవరమో ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని రవితేజ గారి లాస్ట్ మూవీస్ అన్ని మాస్ మూవీస్. అలాంటిది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి మూవీతో వచ్చారు. ఈ మూవీ కూడా స్టార్టింగ్ అయితే చాలా బాగా టాక్తో అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మూవీలో వచ్చేసి కామెడీ చాలా హైలైట్ అయింది. అండ్ మనకు తెలిసిందే, ఆల్మోస్ట్ సత్య గారు ఉన్నారు, అండ్ సునీల్ గారు, అండ్ వెన్నెల కిషోర్ గారు. ఆల్మోస్ట్ అంత కామెడియన్స్తో మూవీ అయితే మంచి ఒక ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మంచి టార్గెట్ చేశారు. స్టోరీ రొటీన్ స్టోరీ అయినా బట్ కామెడీతో మనల్ని అలరించడానికి ట్రై చేశారు. అండ్ మూవీ స్టార్టింగ్ డేస్లో అయితే, మూవీ రిలీజ్ అయిన కొత్తలో మాత్రం మంచి కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ స్లోగా వేరే మూవీస్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గాయి. ఎలా ఉన్నాయి కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఒక 21 క్రోర్స్ ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చెప్తున్నారు. అండ్ షేర్ వచ్చేసి మూవీ కలెక్షన్స్ 12.5 క్రోర్స్ షేర్గా చెప్తున్నారు. ఇంకా మూవీ హిట్ అవ్వడానికి ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 7 క్రోర్స్ అలా రావాల్సింది, 7 to 8 క్రోర్స్ వరకు రావాల్సిందే మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడానికి. చూడాలి, ఈ 2 days కనుక మంచిగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కాంపిటీషన్లో ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఓవరాల్గా అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంది భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి కలెక్షన్స్ విధంగా. మూవీ మంచి టాక్ వచ్చినా ఆడియన్స్ని రిపీటెడ్ ఆడియన్స్ అయితే రావట్లేదు. రిపీటెడ్ ఆడియన్స్ కనుక వెళ్తే డెఫినెట్గా మూవీ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మూవీ నిజంగానే చాలా బాగుంది, మంచి ఫన్ అయితే ఉంది మూవీలో. అండ్ ఇంకా తర్వాత చాలా అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్గా వచ్చిన మూవీ నారి నడుమ మురారి. నాకైతే ఈ మూవీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. నేనైతే ఫుల్గా నవ్వుకున్నాను మూవీకి వెళ్ళినప్పుడు. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ అలా ఉంటుందని.
చాలా బాగుంది, చాలా ఫన్ క్రియేట్ చేసింది. అండ్ ఇప్పటికీ మూవీకి ఒక మంచి పాజిటివ్ టాక్ ఉంది. అండ్ మోర్ టాక్తో మూవీ చాలా వెళ్ళిపోతుంది. స్క్రీన్స్ స్టార్టింగ్లో మూవీ రిలీజ్ అయినప్పుడు స్క్రీన్స్ తగ్గించారు, బట్ ఇప్పుడు స్క్రీన్స్ పెరిగాయి. సో మూవీ అయితే మంచి రన్ అవుతుంది. అండ్ చూస్తుంటే మూవీకి ఒక లాంగ్ రన్ అయితే పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీతో అండ్ మంచి కామెడీతో ఉంది కాబట్టి డెఫినెట్గా లాంగ్ రన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మూవీకి ఆల్మోస్ట్ ఒక 25 to 26 crores కలెక్షన్స్ వరకు వచ్చాయి అంటున్నారు. అండ్ షేర్ వచ్చేసి ఓవరాల్ వరల్డ్ వైడ్గా షేర్ కనుక చూసుకున్నట్టు 15+ crores మనకి చెప్తున్నారు. సో బ్రేక్ ఈవెన్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. సో ఇంకొక 6 to 7 crores అనుకుంటాను వచ్చేసిందంటే మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అండ్ బ్రేక్ ఇన్ అవ్వడానికి ఈజీగా అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ టాక్ బాగుంది కాబట్టి డెఫినెట్గా మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి అనగనగా ఒక రాజు. అసలు ఈ మూవీ అంటే ఇంత ఒక సర్ప్రైజింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ మనకి చాలా డేస్ తీసుకున్నారు మూవీ మనకి షూటింగ్ అవ్వడానికి. బట్ మూవీ పర్ఫామ్ మాత్రం చాలా బాగా చేసింది. అండ్ ఓవరాల్ అయితే క్రెడిట్ మనం నవీన్ పోలిశెట్టికి ఇవ్వాలి. తన మార్క్ కామెడీతో సూపర్గా ఎంటర్టైన్ చేశారు. ఈ సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ మూవీ అనిపించింది. ఒక విధంగా చూస్తే నవీన్ పోలిశెట్టి గారి కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనల్ని అలా తీసుకెళ్ళిపోయారు. సో మూవీ చాలా బాగా పర్ఫామ్ అవుతుంది. మెయిన్గా మనకి సంక్రాంతికి రావాల్సిన మూవీ అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ మూవీ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే బాగానే రన్ అవుతుంది, స్క్రీన్స్ కూడా యాడ్ అయ్యాయి. సో చాలా బాగా రన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మూవీకి లాంగ్ రన్ ఉంది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక పర్ఫామ్ అయితే చేస్తుంది అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కనుక కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 80+ crores అయితే మనకి చూపిస్తున్నారు ట్రేడ్ ఇన్ఫర్మేషన్ పరంగా. బట్ పోస్టర్ అయితే మనకి ఆల్రెడీ 100 crores దాటిందని చెప్పేసి మూవీ టీమ్ అయితే రిలీజ్ చేసింది. బట్ కొన్ని కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఒక 80 crores వరకు అయితే మూవీ ఆల్రెడీ కలెక్ట్ చేసింది గ్రాస్గా. 80 to 85 crores అంటున్నారు ఓవరాల్గా అయితే. సో అండ్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ 45 to 50 crores మధ్యలో ఉంది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అయిపోయింది అండ్ ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు. సో ఈ మూవీ ఒక పెద్ద హిట్టే అని చెప్పాలి మనకు నవీన్ పోలిశెట్టి గారికి. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ కింగ్ అయితే మన చిరంజీవి గారు అనే చెప్పాలి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే మన శంకరవరప్రసాద్ మూవీ కలెక్షన్లో సునామీ అని చెప్పుకోవచ్చు, అలా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద కాంపిటీషన్లో ఆల్రెడీ ఒక 2 మూవీస్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నా సరే చిరంజీవి గారి మూవీకి మంచి స్క్రీన్స్ దొరుకుతున్నాయి. అండ్ పబ్లిక్ రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. అండ్ మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా కనెక్ట్ అయ్యారు. సో మూవీ చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనం చూసాము 300 crores ఎప్పుడో క్రాస్ అయిపోయింది. సో ఒక రీజనల్ మూవీ 300 crores ఇంత తక్కువ టైంలో జస్ట్ ఒక 8 days లోపలనే అన్ని కలెక్షన్స్ రావడం అనేది నిజంగానే ఒక మ్యాజిక్. అండ్ అది చిరంజీవి గారి వల్లనే సాధ్యమవుతుంది. సో బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. మన మెగాస్టారే ఇంకా అంతే. సో తనకు ఒక మంచి పర్ఫెక్ట్ మూవీ పడితే డెఫినెట్గా కలెక్షన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటాయి మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీకి వచ్చేసి కలెక్షన్స్ కనుక ఇప్పటి వరకు చూస్తే ఆల్రెడీ మనకి పోస్టర్స్ రిలీజ్ చేస్తూ చూపిస్తున్న 300+ crores అని చెప్పేసి ఆల్రెడీ మనకు వచ్చేసింది. సో లాస్ట్ ఇంకో 2-3 days కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 365+ crores అని చెప్తున్నారు. అండ్ నెట్ కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 180+ crores అని చెప్పేసి అంటున్నారు. సో అండ్ మూవీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అయిపోయింది అండ్ ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేసాయి. 50+ crores ప్రాఫిట్లో ఉన్నది మూవీ. అండ్ సంక్రాంతికి ఒక పెద్ద హిట్ మన శంకరవరప్రసాద్ గారి మూవీ. అండ్ చిరంజీవి గారి మూవీ చాలా డేస్ తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసారు చిరంజీవి గారి పర్ఫార్మెన్స్లో. అండ్ మూవీకి ఇంకా మంచి టాక్ ఉంది. సో ఇంకా లాంగ్ రన్ అయితే పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్స్ అలానే హోల్డ్ చేశారు, స్క్రీన్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. అది డెఫినెట్గా మూవీ ఇంకొక 400 crores క్రాస్ అయిపోతుంది ఈజీగా అనిపిస్తుంది ఈ వీకెండ్తో. సో చూడాలి. సో మూవీ ఇంకా ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో. సో మన శంకరవరప్రసాద్ అయితే ఈ 2026 సంక్రాంతికి పెద్ద విన్నర్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మన నవీన్ పోలిశెట్టి మూవీ అనగనగా ఒకరోజు 2nd ప్లేస్లో చెప్పుకోవచ్చు. అండ్ నారి నారి నడుమ మురారి మన
శర్వానంద్ మూవీ. సో అది ఒక థర్డ్ హిట్గా చెప్పొచ్చు. అండ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ రాజాసాబ్ కొంచెం మనని నిరాశపరిచాయి. బట్ కలెక్షన్స్ మాత్రం ఇంకా కలెక్షన్స్ అయితే రావాల్సి ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ వీకెండ్ కూడా పర్ఫామ్ అయిన తర్వాత. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో కలెక్షన్స్ అనేది చూద్దాం. సో అది గైస్ మన సంక్రాంతి 2026 సంక్రాంతి విన్నర్ అండ్ ఆ మూవీస్ కలెక్షన్స్ గురించి. సో ఇంతవరకు మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బై బాయ్.